భారతీ తీర్థ ఇప్పటికీ మహానుభావుడు అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ భోగలింగానికి ఆరాధన చేయవలసింది. ఆయన ఒకసారి ఒక మాట చెప్పారు, -°C ఉన్నటువంటి ప్రాంతంలోనూ సాయంకాలం అయ్యేటప్పటికి అభిషేకం చేయవలసిందే. అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయి ఉన్నప్పుడు చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చెయ్యవలసిందే. అభిషేకానికి ఆయన వచ్చి కూర్చుని చెయ్యని రోజన్నది శృంగగిరిపీఠ చరిత్రలో ఉండదు. సా శ్రద్ధ కదితా సిద్ధి. శ్రద్ధ అంటే అది. భీష్మాచార్యుల వారు మహాభారతంలో యుద్ధం చేస్తున్నాడు. మహానుభావుడు, ఎవరి పేరు చెప్పుకుంటే పాపాలన్నీ దహించుకుపోతాయో అటువంటి స్వరూపం. అటువంటి మహానుభావుడు యుద్ధం చేస్తుంటే సంధ్యావందనం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. యుద్ధభూమిలో ఉన్నాడు, కవచం తొడుక్కుని ఉన్నాడు. శిబిరానికి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వడానికి సమయం లేదు. ధనస్సు పక్కన పెట్టి రథం దిగి దీనినే నీటిగా భావన చెయ్యమని మంత్రం చెప్పి మట్టి తీసి యుద్ధభూమిలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చాడు. అందుకని ఆచార్యాయి వేళపట్టున సంధ్యావందనం తప్పడానికి వీలు లేదని యుద్ధభూమిలో కూడా మట్టిని తీసి అర్ఘ్యం ఇచ్చాడు. సంధ్యావందనమే మానేసి నువ్వు ఏది చేస్తే మాత్రం ఎవడకు కావాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. నువ్వు చేస్తావా? సా శ్రద్ధ కదితా సిద్ధి. అది శ్రద్ధ. ఒకరి కోసం కాదు, నీ నమ్మకం అంతే, నీ విశ్వాసం నువ్వు చెయ్యాలి. అది చేయకుండా నువ్వు ఉండకూడదు. అలా ఎవరు బతికారో వాళ్ళు శ్రద్ధకి మారుపేరులై లోకంలో నిలబడిపోయారు. శంకర భగవత్పాదుల తల్లి, శంకర భగవత్పాదుల తండ్రి మహానుభావులు శివగురువు ఆర్యాంబ త్రిశూర్ వెళ్ళి భజన చేస్తున్నారు. భజన అంటే పిల్లలు లేకపోతే అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి శివనామ సంకీర్తనం చేస్తారు. చాలా రోజులు ఆయన భజన చేసి దానివల్ల ఫలితం ఏం కలగలేదని భార్య దగ్గరికి వచ్చి అన్నారు, చాలా కాలం భజన చేశాను, నీకేమీ గర్భం కలగలేదు, కాబట్టి మనం ఇక బయలుదేరిపోదామా అన్నారు. ఆవిడన్నారు, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అన్నారు. దేవతల వలన కాదు తప్పు, మనలోనే ఏదో ఉంది. లేకపోతే ఈ క్షేత్రంలో ఉపాసన చేసి కూడా మన కోరిక తీరకపోవడం ఏంటి? మన ఉపాసన ఎందు దోషం ఏదో ఉంది, దిద్దుకోండి అంది. శివగురువు పరమ భక్తితో మళ్ళీ ఉపాసన చేశారు. కలలోకి వచ్చి పరమేశ్వరుడు అనుగ్రహించాడు. వాళ్ళ శ్రద్ధకి లోకానికి శ్రద్ధ అన్న మాట నేర్పిన శంకర భగవత్పాదాచార్యుల వారు పరమశివావతారమై వాళ్ళ కడుపున జన్మించారు. సా శ్రద్ధ. ఏ పని మీరు చెయ్యండి, ఆ శ్రద్ధ భక్తి ఇవి రెండు వదిలిపెట్టి యాంత్రికంగా చేసేటటువంటి పనులు ద్రవ్యాన్ని నిరుపయోగం చేయడం, ఈశ్వరుడు సృష్టించిన పదార్థాన్ని నిరుపయోగం చేయడం తప్ప వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అంది, నేను 1,00,000 బిల్వార్చన చెయ్యాలి. 1,00,000 బిల్వార్చన చేద్దామంటే కొన్ని బిల్వాలు తక్కువయ్యాయి, ఏం చెయ్యనంది. ఆయన అన్నారు, నీ ఒళ్ళు గిల్లుకో, ఎన్ని మాటలు తక్కువైందో అన్ని మాటలు అన్నారు. ఆవిడ తెల్లబోయి శాస్త్రంలో అలా ఉందేమో అనుకుని, నా ఒళ్ళు గిల్లుకోనా, గిల్లుకుంటే 1,00,000 బిల్వార్చన అవుతుందా అంది. అంతకన్నా నువ్వు చేసే బిల్వార్చన ఏముంది? నువ్వు ఈశ్వరుడు సృష్టించినటువంటి ఈశ్వరుడి దేహమైన మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి దళాలు గిల్లుతావు, ఆ తర్వాత నువ్వు చేసేది ఏం లేదన్నారు ఆయన. అదేమిటి, నేను పూజ చేస్తాను కదా అంది. ఎప్పుడు చేస్తావు? పిల్వాల్ని తీసుకెళ్ళి శివాలయంలో నేల మీద పోసేసావు, అయిపోయింది పూజ. ఆయన కంచిలో పృథివీలింగం, ఈ భూమి అంతా శివస్వరూపం. ఈ భూమి మీద నువ్వు మారేడు దళాలు ఎప్పుడు పోసేసావో అప్పుడే అయిపోయింది పూజ. నువ్వు చేసిన పూజ పునఃపూజ. అయిపోయిన దళాలు తీసి మళ్ళీ వేశావు. కాబట్టి ఆ శ్రద్ధే నీకు లేనప్పుడు బిల్వాలని గిల్లే బదులు నీ ఒళ్ళే గిల్లేసుకో కూడా వదిలిపోయింది అన్నారు. అంటే పెద్దలైన వాళ్ళు అన్నిటికన్నా ఏది చూస్తారో, ఏది ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఏదైనా చెయ్యవలసి ఉంటుందో మీరు గమనించండి. అది లేనప్పుడు మనం ఏది చేసినా, పోతన గారి మాటల్లో అయితే నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. నామం మీరు చెప్తూ, నామాలు చెప్తూ ఎందుకుంటాయో తెలుసా అండి? వ్రతముల్ చేయుచునొక్కడాడైన విశ్వనాథున్ సేవించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్త కరాబ్జలై సరసలీలన్ మ్రొక్కిరట్లందరు అంటారు పోతన గారు. వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్త కరాబ్జలై సరసలీలన్ మ్రొక్కిరట్లందరు.
కనీసంలో కనీసం మనం సరిగ్గా చెయ్యట్లేదని అనుమానం ఉంటే ఏం చెయ్యవలసి ఉంటుందంటే ఒక్క నామమైనా మీరు చెప్తూ ఉండాలి. హనుమద్వ్రతం అవుతోంది అనుకోండి, కనీసంలో సీతారామాభ్యాన్ నమః సీతారామాభ్యాన్ నమః సీతారామాభ్యాన్ నమః సీతారామాభ్యాన్ నమః అంటున్నారు అనుకోండి నోటితో, లోపల ఆ నామం మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. ఇక్కడ సరిగ్గా మనసు నిలబడనటువంటి దోషం కలియుగంలో నామం చెప్పడం వల్ల విరిగిపోతుంది. నామం చెప్పాలి. పోతన గారు భాగవతంలో చోట అంటారు, నేను ఎన్నాళ్ళు అయిందో చదివి, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య నిత్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. భగవన్నామం చెప్పడం అంటే ఎంత పరవశంతో చెప్పాలో తెలుసా అండి. బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా, అంటే చేసినామని చెప్పమన్న ఉద్దేశం కాదు, తెలియక బ్రహ్మహత్య చేసేసిన వాడు కూడా పరవశంతో చెప్పిన భగవన్నామం వల్ల అటువంటి పాపారణ్యం కూడా కాలిపోతుంది. అసలు నోటితో ఉచ్చరించకూడదు. గురుభార్య పడుకున్న మంచం మీద పడుకున్నటువంటి దోషం పాము లాంటిదైతే దాని పాటిట గరుడపక్షి లాంటిది భగవన్నామ సంకీర్తనం. దొంగతనం చేయడం అనేటటువంటి తప్పనబడేటటువంటి చీకటికి సూర్యకిరణం లాంటిది భగవన్నామం చెప్పుకోవడం. మధు అంటే కళ్ళు తాగకూడదు. కళ్ళు తాగినటువంటి భయంకరమైన పాపం పోవడానికి భగవన్నామం చెప్పుకోవడమే మార్గం. నిత్య సమాధిలో ఉండేటటువంటి బ్రహ్మాది దేవతలకు అందనటువంటి సుఖం కూడా భగవన్నామం చెప్పుకునేటటువంటి వాడికి అందుతోందన్నారు. అందుకే ఆయన ఒక చోట ఒక మాట అంటారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. అది మీరు భగవంతుణ్ణి పిలుస్తున్నాను అని కాకుండా బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకోవడం వల్ల బిడ్డని పిలిచేటప్పుడు భగవన్నామంతో పిలిచినా సరే, నారాయణ అని పేరు పెట్టుకుని నారాయణ 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 అన్న, రామ అని పేరు పెట్టుకుని రామ 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 అన్న, శివ అని పేరు పెట్టి శివ 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 అన్న, మీకు వచ్చే ఫలితం ఏమిటంటే పాపం కాలిపోతుంది. అంతే, తెలియక ముట్టుకున్నా నిప్పు కాల్చేస్తుంది. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా, ఏదో ఆడుకుంటూ పూర్వం ఆడుకునేటప్పుడు ఆటలన్నీ కూడా భగవత్ సంబంధంగా ఉండేవి. అది గమ్మత్తు. వైకుంఠపాళి అని ఉండేది, పరమపద సోపాన పఠము అని ఉండేది. పరమపదాన్ని అందుకోవడం. ఆ ప్రయత్నంలో పాములు కరుస్తాయి, కింద పడతాడు, మహాపురుష సందర్శనం అవుతుంది, నిత్యం ఎక్కుతాడు. చిట్ట చివరికి దేవతల్లో తిరుగుతాడు. దేవతలుగా తిరిగినా వాడికి ఇష్టం ఉండదు. 2 పడే వరకు తిరుగుతాడు. 2, 1, 3 పడుతుంది. ఆఖరికి పడిన తర్వాత మధ్యలో ఉన్న విరాట్ స్వరూపంలోకి ఎడతాడు. నే పండిపోయానంటాడు. అది పంటలు వేసుకున్నారంటారు. మీరు చూడండి, పంటలు వేసుకున్నారనేవారు పూర్వం. ఇలా పట్టుకుని ఇలా వేస్తే, ఇద్దరు ఇలా వేస్తే ఒకడు ఇలా వేయాలి. అందరిలా ఉండకుండా వాడు వేరుగా ఉన్నాడంటే నేను పండిపోయాననేవాడు. ఎవడు ఎండిపోయాడో వాడు దొంగ, వాడు వీడిని ముట్టుకోవాలి. మీరు చూడండి, అలా బిగించేవారు. ఎందుకు బిగించేవారో తెలుసా అండి? పండిపోవాలి జీవితంలో. పండిపోవడం అంటే విడిపోవడం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పిందె పట్టుకుంటుంది, కాయ పట్టుకుంటుంది, పండు విడిపోతుంది. పట్టుకుని ఉన్నది పూర్ణాహుతికి పనికిరాదు. కొబ్బరికాయలో కొబ్బరి టెంకని పట్టుకుని ఉన్నంతసేపు పూర్ణాహుతికి పనికిరాదు, కొట్టడానికే పనికొస్తుంది. లోపల నీళ్లున్నాయి, అజ్ఞానం ఉంది ఇంకాను. ఇది ఎగిరిపోయింది అనుకోండి, ఎప్పుడు వెళ్ళిన నీరో తెలియంది ఎప్పుడో ఎగిరిపోయింది అనుకోండి, అంతే. పెచ్చుకు అంటుకు పెరిగిన కొబ్బరి పెచ్చు నుండి విడిపోయి ఇలా తీసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడు గుడుగుడులు ఆడుతుంటుంది. దాన్ని పగల కొడితే కురిడి అని వస్తుంది. ఇక దాన్ని మీరు తినడానికి పనిచేయదు, తినకూడదు. కురిడిని పూర్ణాహుతిలో వేసేయాలి. పూర్ణాహుతిలో వేసేశారు అంటే ఎవడు శరీరం నుంచి విడివడి లోపలే ఉండి గుడుగుడు గుడుగుడులు ఆడుతున్నట్టు ఈ శరీరం నుంచి విడివడి నేను శరీరం కాదని తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడో వాడు జీవన్ముక్తుడు. వాడు పూర్ణాహుతి అంటే ఇక ఇక్కడే ఇప్పుడే ఈ జన్మతోనే ఆఖరు. వాడిక మరొకసారి తల్లిపాలు తాగడం, అదే చిట్ట చివరి శరీరం విడిచిపెట్టడం. అందుకే కురిడీకాయ పూర్ణాహుతిలో వేస్తారు. ఈ స్థితిని పొందడం, ఈ స్థితికి ఎక్కడం మన జీవన లక్ష్యం. కాబట్టి సత్యనారాయణ వ్రత కథలో ఇంతకీ ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వచ్చాను, ఎక్కడో బయలుదేరి కొబ్బరికాయకి వచ్చాను.
కాబట్టి సత్యనారాయణ వ్రత కథలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన మాట నమ్మాడు దరిద్ర బ్రాహ్మణుడు, చేశాడు వ్రతం. ఆయన చేస్తే ఏమైంది, ఎలా వచ్చిందో మీకు అనవసరం, నాకు అనవసరం. ఈశ్వరుడు ఎలా ఇవ్వాలనుకున్నాడో అలా ఇచ్చాడు. ధనవంతుడయ్యాడు, సంతోషంగా ఉన్నాడు. ఏం చేశాడు, నాకు కలిసి వచ్చింది కదా అని వెంటనే ఈశ్వరుణ్ణి వదిలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పౌర్ణమికి, ప్రతి నెల, ప్రతి పర్వదినంలో సత్యనారాయణ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఈశ్వరానుగ్రహం కలగడం వేరు, ఈశ్వరానుగ్రహం నిలబెట్టుకోవడం వేరు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.